నాన్న కలలనే గుండెలో దాచుకుని అమ్మ ఆశయాలను తన ఆశయమని నమ్మకమే తోడుగా ముందుకు సాగింది. కన్నీటి బాటలో చిరునవ్వు చిగురించి గారాల ముద్దుగా పెరిగిన పాపాయి అమ్మ నాన్నల ప్రేమలో వెలిగిన దీపాయి. చిన్ననాటి నుంచే చదువులో చురుకాయి చిరుకలలను గుండెల్లో నింపుకున్న తారాయి. నాన్న కలలనే గుండెలో దాచుకుని అమ్మ ఆశయాలను తన ఆశయమని పుస్తకాలే స్నేహమై పయనించిన వేళ భవిష్యత్తు శిఖరాలపై వేసింది ముద్రలా. లక్ష్యమే తన జీవిత గీతమై ప్రతి అడుగులో నిలిచింది ధైర్యమై. చరణం ఒక్కసారిగా కఠినమై మారింది. హఠాత్తుగా తండ్రి దూరమైపోయాడు. గుండెలో గాయమై బాధలు మిగిలినా గమ్యంపై నమ్మకం మాత్రం చెదరలేదు కదా. కన్నీటి చుక్కలను కష్టలై మలచింది. వేదనల అలలను విజయాలై మార్చింది. నాన్న కలలనే గుండెలో దాచుకుని అమ్మ ఆశయాలను తన ఆశయమని నా కూతురు గెలవాలి అన్న నాన్న మాటకై నిద్రలేని రాత్రులను చదువుకే అంకితం చేసింది. మచ్చినా వణకలేదు ఆమె. అవరోధం వచ్చినా ఆగలేదు ఆమె. ప్రతి పరీక్షను పట్టుదలతో జయించి ప్రతి సవాలును చిరునవ్వుతో దాటించి నాన్న కన్న కలలకు రెక్కలు తొడిగి నమ్మకపు ఆకాశంలో ఎగిరింది మెరిసి శిఖరాన్ని చేరింది. తండ్రి ఆత్మకు గర్వ కారణమై నిలిచి నాన్న కలలనే గుండెలో దాచుకుని అమ్మ ఆశయాలను తన అవసరమని చలవి ఆత్మకు గర్వ కారణమై నిలిచి. మనిషి జీవితం అతుకుల బొంత లాంటిది. బొంతను చూసే మనకు ఎంతో చీపుగా అనిపించినా ఆ రంగురంగుల అతుకుల బొంతను మనము కింద వేసుకొని పడుకున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో మన అందరికీ తెలుసు. అలాగే జీవితం కూడా అంతే. ప్రపంచంలో ఏ ఒక్క మనిషి జీవితము సాపిగా సాగదు. అతుకులతో కూడిన జీవితం ఉంటుంది. అది ధనవంతుడైనా పేదవాడైనా ఎవరి జీవితమైనా సరే అతుకులతో కూడిన జీవితం ఉంటుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సందర్భంలో కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఇలా విషాద సందర్భాలు, సంతోష సమయాలు, ఇలా అతుకులతో కూడిన జీవితము ఉంటుంది. నువ్వు ఏదో ఒక రోజు వాటిని అనుభవించి ఒక స్థితికి వచ్చినప్పుడు మనకి దాని విలువ ఏందో, ఆ అతుకుల విలువ ఏందో మనం అప్పుడు ఆ ఆనందాన్ని అప్పుడు మనం గ్రహిస్తాం. ఆ సందర్భం వచ్చినప్పుడు ప్రపంచమే మనల్ని గుర్తిస్తుంది.